ఈ ఏప్రిల్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఏటీఎంలో రూల్స్ చేంజ్ అవుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ఆరంభంలోనే సామాన్యులకు బ్యాంకింగ్ చుక్కలు చూపిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రధాన బ్యాంకులు ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చాయి. హెచ్డిఎఫ్సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలాగే బంధన్ బ్యాంక్ వంటి సంస్థలు ఉచిత లావాదేవీల పరిమితిని సవరించడమే కాకుండా రోజువారీ నగదు విత్డ్రా పరిమితులను కూడా భారీగా తగ్గించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజా నిబంధన ప్రకారం వినియోగదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు కేవలం 5 ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో నగరాల్లో అయితే 5 లావాదేవీలకే పరిమితం విధించారు. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి 21 రూపాయల నుంచి 23 రూపాయల వరకు ఛార్జ్ చేయబడుతుంది. అలాగే అదనంగా జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది. ఇక ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్జి తన ప్లాటినం, గోల్డ్ అలాగే బిజినెస్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని ₹1,00,000 నుండి ఏకంగా ₹50 తగ్గించేసింది. అంటే 50% పూర్తిగా తగ్గించేసింది. ఇక బంధన్ బ్యాంక్ విషయానికి వస్తే ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్యను మెట్రోలో అయితే 3కి, నాన్ మెట్రోకి అయితే 5కి పరిమితం చేసింది. ఏటీఎంలలో తరచుగా ఎదురవుతున్న నగదు కొరత నివారించడానికి అలాగే ఈ అదనపు ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి వినియోగదారులు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మార్గాలను అనుసరించాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఏటీఎంల జోలికి వెళ్ళకపోవడమే మంచిదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.